పోల్కల్ మండలం గూగ్లూరు గ్రామంలోని భూ తగాదాల్లో భాగంగా సినీ నిర్మాత మురళీకృష్ణ అనుచరుడు జోగిపేట ఏఎంసీ మాజీ చైర్మన్ పల్లె సంజీవయ్య కుమారుడు పల్లె క్రాంతిని శనివారం కిడ్నాప్ చేసి చేతులు కట్టేసి కత్తులు కారంపొడితో దాడి చేశారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆదివారం సాయంత్రం జోగిపేట పోలీస్ స్టేషన్లో పల్లె సంజీవయ్యను పరామర్శించారు. పల్లె సంజీవయ్య కుటుంబ సభ్యులపై కత్తులు కర్రలతో దాడి చేసిన నిందితులపై హత్య కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని మాజీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ప్రశాంతంగా ఉన్న పోల్కల్ మండలంలోని సినీ నిర్మాత మురళీకృష్ణ రౌడీలతో స్థానికంగా ఉన్న వ్యక్తులపై బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. మురళీకృష్ణ ఆగడాలకు హద్దు లేకుండా పోయిందని అన్నారు. ఈ ప్రాంతంలోని అతనిని అడుగు పెట్టకుండా మరోసారి సంజీవయ్య కుటుంబ సభ్యులపై దాడులకు పాల్పడకుండా చూడాలని మీడియా ద్వారా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కోరారు. వీళ్ళ సర్టిఫికేట్ కావాలి. ఆధార్ ఇచ్చినట్టు తీసుకొచ్చి ఫోన్ వస్తుంది. మేము అదే తీసుకుంటాం. వంద కేసు పెడితే స్థానం ఉండదు, మొత్తం లోపల తప్పిస్తాం. ఇన్ని పేరు పెట్టవచ్చు, ఏదైనా పేరు పెట్టాల్సి వస్తుంది. కేసులో ఏడు పెట్టాలి. ఏమనుకో నా పేరు పల్లె సంజీవయ్య, గూంగూరు విలేజ్. అయితే గత 15 సంవత్సరాల నుంచి ఆయన మురళీకృష్ణ అనేటటువంటి వ్యక్తి ఏదైతే ఉందో అక్కడికి కౌలు పేరు మీద రావడం, కొంతమంది భూమిని కౌలు చేసుకోవడం రావడం జరిగింది. ఆ కౌలు చేసుకునేటటువంటి పరిస్థితిలో ఒక్కొక్కరిగా దొంగతనంగా కనీసం ఒక 25 నుంచి 30 ఎకరాల భూమిని దొంగతనంగానే పట్ట చేసుకున్నాడు. ఆ రకంగా ఆయన పక్కకున్నటువంటి ఈ వీర్ శెట్టి అనేటటువంటి వ్యక్తి మీద కత్తులతోటి దాడి చేయడం జరిగింది. అప్పుడు అటెంప్ట్ మర్డర్ కేసు అయితే కూడా ఆయనను అరెస్ట్ చేయలేదు. డప్పు ఈరయ్య అనేటటువంటి ఒక ఎస్సీ వ్యక్తి మీద 2 ఎకరాల భూమిని దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే దానిలో కూడా ఆయన మీద దాడి చేస్తే అందులో కూడా SC/ST కేసు బుక్ అయింది. దానిలో కూడా ఏం చేయలేదు. ఈ 794లో 2020లోనే ఆయన దాడి చేస్తే అందులో SC/ST కేసు బుక్ అయింది, అప్పుడు కూడా ఏం లేదు. ఆ తర్వాత ఇంకొక కేసులో కూడా SC/ST, ఈ కేసుతోటి 4 కేసులు SC/ST కేసులు ఉన్నాయి. అటెంప్ట్ మర్డర్ కేసులు 3 ఉన్నాయి. నార్మల్ కేసులో ఒక 6-7 కేసులు ఉన్నాయి. ఆయన విధానం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పేద రైతులను బెదిరించాలి, ఆ భూమిని లాక్కోవాలనేటటువంటి సిస్టమ్ తోటి రావడం జరిగింది. వానికి కొంతమంది అధికారులు, కొంతమంది పోలీస్ అధికారులు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అందుకే 15 సంవత్సరాల నుంచి అక్కడ ఆయన ఆగడాలు కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి ఆయన ఆగడాలను అరికట్టాలంటే అక్కడ అసాంఘిక శక్తుల ఆ కంపెనీ పేరు మీద కూడా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అసాంఘిక కార్యక్రమాలు అంటే ఏది మన కడప నుంచి, విజయవాడ నుంచి గుండాలను దొరికొచ్చి అక్కడ ఉన్న రైతులను బెదిరించి నువ్వు భూమి అమ్మితే అమ్మాలే, లేకపోతే నిన్ను చంపేస్తాం, నీ భూమిలోకి నేను రానియం అనేటటువంటి సిచ్యువేషన్తో కత్తులు, కారం పొడి, లాఠీలతోటి దాడులు చేస్తూ ఉంటారు వాళ్ళు. ఈ రకమైనటువంటి దాడులు కనీసం ఒక 10-15 సార్లు కూడా దాడులు జరిగినాయి. ఆ దాడులను అన్నిటిని కూడా మేము ఏదైతే నిరూపిస్తాం, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఏంటంటే ఆయన మీద ఇకనైనా కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.